హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి కేకుల ఫార్మా. సెకండ్ కంపెనీ వచ్చేసి జాయిడస్ లైఫ్ సైన్స్, థర్డ్ కంపెనీ ఎమ్యూనిల్ ఫార్మాస్యూటికల్స్. ఈ మూడు కంపెనీల్లో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ కేకుల ఫార్మాలో ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఆగస్టు 11వ తారీఖు నుంచి ఆగస్టు 23వ తారీఖు వరకు ఈ అన్ని రోజులు కూడా మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది నిర్వహిస్తారు. నిర్వహించే ప్లేస్ వచ్చి వెన్యూ వచ్చేసి ఇంటర్వ్యూలు నిర్వహించే ప్లేస్ కేకుల ఫార్మా లిమిటెడ్, ఎంఐఐ కాజీపల్లి విలేజ్, చిన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకు రూట్ వచ్చేసి ఈ లొకేషన్కి వెళ్ళాలంటే, ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళాలంటే బాలనగర్ నుంచి చింతలు వెళ్ళాలి. చింతల నుంచి జీడిమెట్ల, జీడిమెట్ల నుంచి షాపూరు, షాపూర్ నుంచి గండిమైసమ్మ, గండిమైసమ్మ నుంచి దుండిగల్లు, దుండిగల్ నుంచి కాజీపల్లి ఎక్స్ రోడ్, తర్వాత తాండా, తర్వాత మైలాన్, టిఐడిసి, నెక్స్ట్ వచ్చేసి కేకుల ఫార్మా. ఇలాగ ఈ రూట్లో వెళ్ళాలి మనం. మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మనకి రెజ్యూమ్ పంపించాలంటే ఈ మెయిల్ ఐడికి ఒకదానికి పంపించవచ్చు. hr@kekilapharma.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే మనకి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్లు వచ్చేసి 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారు. 9490736359 ఈ నెంబర్ ఒకటి, తర్వాత 9603705600 ఈ నెంబర్ సెకండ్ నెంబర్. ఈ 2 నెంబర్లో మీరు ఏదో కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అనేది రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. క్యూసీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్గా హెచ్ఓడి అంటే హైదరాబాద్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఒక పోస్ట్ అనేది ఉంది. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా వైజాగ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ మెకానికల్ చేసి ఉండాలి. ఓన్లీ 1 పోస్ట్ అనేది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఈటీపీ డిపార్ట్మెంట్లోకి ఎగ్జిక్యూటివ్గా టు అసిస్టెంట్ మేనేజర్ డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. హైదరాబాద్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిగ్రీ చేసి ఉండొచ్చు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం ఒక పోస్ట్ అనేది ఉంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్ కెమిస్ట్రీగా హైదరాబాద్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 0 to 5 years అంటే ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ని కూడా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇంటర్ ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం తీసుకుంటారు. 5 పోస్టులు అనేవి ఉన్నాయి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. క్యూసీ డిపార్ట్మెంట్లో ఎనలిస్ట్గా తీసుకుంటారు. హైదరాబాదు, వైజాగ్, విజయవాడలోకి తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం 5 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆర్ఎండ్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్గా తీసుకుంటారు. డిజిగ్నేషన్ వచ్చేసి హైదరాబాద్లో డిజిగ్నేషన్ అనేది మనకి హైదరాబాద్లో జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 5 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్గా కాజీపల్లిలో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంబీఏ హెచ్ఆర్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ట్రైనీగా కాజీపల్లిలోకి డిజిగ్నేషన్ కాజీపల్లిలోకి తీసుకుంటారు. ట్రైనీ డిజిగ్నేషన్ ఇచ్చి 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఫ్రెషర్స్గా ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా తీసుకుంటారు. ఎంబీఏ హెచ్ఆర్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మెయిల్ క్యాండిడేట్స్కి 1 పోస్ట్ అనేది ఉంది. జూనియర్ ఇంజనీర్గా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లోకి డాక్యుమెంటేషన్కి కాజీపల్లిలోకి మనకి తీసుకోవడం జరుగుతుంది. 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ మెకానికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 పోస్ట్ అనేది ఉంది మెయిల్ క్యాండిడేట్స్కి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బ్లాక్ ఇన్ఛార్జ్గా కాజీపల్లిలో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిజిగ్నేషన్ వచ్చేసి బ్లాక్ ఇన్ఛార్జ్ చేస్తారు. 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 పోస్ట్ అనేది మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉన్నది. ఈ విధంగా మనకి కేకుల ఫార్మాస్యూటికల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జాయిడస్ లైఫ్ సైన్స్. ప్లేస్లలో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆగస్టు 23వ తారీఖు నాడు సాటర్డే రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి 4 points by షేర్టన్ 1275 వార్డ్ నెంబర్ 7 ఫాత్గంజ్ వడోదర ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. సెకండ్ లొకేషన్ వచ్చేసి ఆగస్టు 24వ తారీఖు సండే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తారు. వెన్యూ జాయిడస్ లైఫ్ సైన్స్ లిమిటెడ్, బ్లాక్ నెంబర్ 2345, సిగ్మా కామర్స్ జోన్,
ఆపోజిట్ ఇస్కాన్ మందిర్, BRTS బస్ స్టాండ్, అంబ్లీ, భోపాల్ రోడ్, అహ్మదాబాద్. ఈ లొకేషన్లో సెకండ్ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. 2 లొకేషన్లలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చి QC, QA, ప్రొడక్షన్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. క్వాలిఫికేషన్ ITA, డిప్లొమా, BSc, MSc, B.Pharma, M.Pharma క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మనకు ఓపెనింగ్స్ వచ్చేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లు, ప్యాకింగ్ డిపార్ట్మెంటు, QC, QA డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. మనకి వర్క్ ప్లేస్ అనేది ఉమెన్ వాళ్ళకి చాలా బాగుంటుందని చెబుతున్నారు. ఎక్స్పీరియన్స్ కూడా ఈ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉండైతే స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్ కూడా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు నెక్స్ట్ కంపెనీలో ఏదైనా వెళ్ళాలంటే. తర్వాత బెనిఫిట్స్ వచ్చేసి వేరే కంపెనీలతో పోల్చుకుంటే ఈ కంపెనీ అనేది బెనిఫిట్స్ శాలరీ పరంగా చాలా బాగుంటుంది అంటున్నారు. తర్వాత కెరియర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. వర్క్ ఎన్విరాన్మెంట్ ప్లేస్ అనేది సేఫ్గా ఉంటుంది. మెడికల్ బెనిఫిట్స్ అనేది చాలా బాగుంటాయని చెప్తున్నారు. ఈ కంపెనీలో బెనిఫిట్స్ అనేవి చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా జాయిడస్ లైఫ్ సైన్స్లో మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఎమినెల్ ఫార్మాస్యూటికల్స్. డేట్ వచ్చేసి ఆగస్టు 13వ తారీఖు నాడు వెడ్నెస్డే రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వెన్యూ అంటే ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ ఎమినెల్ ఫార్మాస్యూటికల్స్, సెజ్, మటోడా, అహ్మదాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడీలకి 2 మెయిల్ ఐడీలకి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీ మెయిల్ ఐడీకి పెట్టడం జరుగుతుంది. chandaint@eminel.com ఈ మెయిల్ ఐడి ఒకటి. సెకండ్ కంపెనీ వచ్చేసి jagdish.mothukiya@eminel.com ఈ మెయిల్ ఐడికి, సెకండ్ మెయిల్ ఐడికి, ఈ 2 మెయిల్ ఐడి ఏదో ఒకటి దానికి మీకు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. లొకేషన్ వచ్చేసి అహ్మదాబాద్, సెజ్, మటోటాలో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. డిజిగ్నేషన్ ఆపరేటర్గా ఇస్తారు. డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. క్వాలిఫికేషన్ ITA, డిప్లొమా. టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ ఫార్మా ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉండాలి. ఈ విధంగా మనకి ఎమినెల్ ఫార్మాస్యూటికల్స్లో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా చూసాం. ఈరోజు మొత్తం వచ్చేసి కేకిలా ఫార్మాస్యూటికల్స్, సెకండ్ కంపెనీ వచ్చేసి జాయిడస్ లైఫ్ సైన్స్, థర్డ్ కంపెనీ ఎమినెల్ ఫార్మాస్యూటికల్స్. ఈ 3 కంపెనీల్లో మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మీకు కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్ అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమంది చేరుతుంది. మన ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉండి ఇటువంటి జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఫ్రీగా వచ్చే జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.